అలా అంటావేంటి? వాడిది లక్కీ హ్యాండ్. లక్కీ హ్యాండే. రే ఇట్రారా. ఈ హ్యాండ్ సైజ్ చూడండి ఒకసారి, వీడి సైజ్ చూడండి ఒకసారి. రే, నేను ఆ బిజినెస్ పెడుతోందే నీలాంటి ఆకారాలు వస్తే వాళ్ళని సన్నగా చేస్తాను అని చెప్పి. అలాంటిది నీతో ఓపెన్ చేయించాననుకో, ఈవిడ కొడుకునే సన్నగా చేయలేకపోయింది, ఈవిడ ప్రోడక్ట్స్ అమ్మి మనల్ని సన్నబడేలా చేస్తుందా అని మొఖం మీదే కాండ్రించి ఉమ్మేస్తారు. చిన్నప్పటి నుంచి నేను చెప్పింది ఏమైనా విన్నావా నువ్వు? నేను చెప్పినట్టు విన్నాడు కాబట్టే మీ అన్నయ్య అంత స్లిమ్గా ఉన్నాడు, వాడికంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నాడు. మరి నీ దగ్గరేముందిరా? ఒళ్ళు తప్ప. నీతో ఓపెనింగ్ చేయిస్తే ఉమ్మడం కాక ఇంకేం చేస్తారు? అత్తయ్య అలా మాట్లాడతారేంటి? ఇంకెలా మాట్లాడాలి? ఒంట్లో ఉన్న కొవ్వు తగ్గిస్తామని ప్రోడక్ట్ అమ్ముతున్నామని షాప్ ఓపెనింగ్ చేస్తూ ఒంటి నిండా కొవ్వుతో ఉన్న వీడితో ఓపెనింగ్ చేయిస్తారా? బుద్ధున్న వాడెవడైనా? చిన్నప్పటి నుంచి అందుకే వీడంటే నాకు అసహ్యం. జీవితం అంతా తిండి తిండి తిండే. అసలు వీడిని కనకుండా ఉండాల్సింది. ఏం మాట్లాడుతున్నావే? అవును, ఉన్నమాటేగా అన్నాను. కనకుండా ఉండాల్సింది. అంత బాధ అనిపించినప్పుడు నాకు చిన్నప్పుడే చంపేయచ్చు కదా మమ్మీ. ఒరే, ఏం మాట్లాడుతున్నావురా? లేకపోతే ఏంటి నాన్న, ఎప్పుడు చూడు నా లావు గురించే మాట్లాడుతుంది. ఒక్కసారి కాకపోతే ఒక్కసారి అయినా నాతో ప్రేమగా మాట్లాడటం ఎప్పుడైనా చూశారా మీరు? కన్న తల్లి అయ్యుండి మొహం మీద అలా మాట్లాడుతుంటే బాధగా ఉండదా? అంత బాధగా ఉన్నప్పుడు ఆంటీ చెప్పినట్టు వినొచ్చు కదా. ఆంటీయే కాదు, నేను కూడా చెప్తాను తగ్గవయ్యా తగ్గవయ్యా అని. ఎప్పుడైనా తగ్గావా నువ్వు? తిండికి తప్ప దేనికన్నా ఇంపార్టెన్స్ ఇచ్చావా? నువ్వు నోరు మూస్తావా? తన మీద అరుస్తావేంటి? లేకపోతే ఏంటి? అవతల తను బాధపడుతుంటే భార్యగా ఓదార్చడం మానేసి ఎక్కిరిచ్చినట్టు మాట్లాడుతుంది. చూడు, ఎవరికి సపోర్ట్ చేసుకున్నా నాకు అవసరం లేదు. తను నా కొడుకే అనుకుంటే వచ్చిన కోడలివి నువ్వు కూడా ఆ ఆకారంలోనే ఉన్నావు. మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చిరాకొస్తోంది. రేయ్, నీకే చెప్తున్నాను, జట్టి పరిస్థితుల్లోనూ షాప్ ఓపెనింగ్ ఎవరితోనైనా చేయిస్తాను, కానీ నీతో మాత్రం చేయించను. మీరిద్దరూ ఆ దరిదాపుల్లోకి వచ్చినా సరే ఊరుకోను చెప్తున్నాను. ఏం కాదులేరా, షాప్ ఓపెన్ చేయకపోతే నువ్వేం కొడుకు కాకుండా పోతావా ఏంటి? వదిలే, లైట్ తీసుకో. ఒరే, వదిలేరా, మీ అమ్మ గురించి తెలిసిందేగా. చంటి బయటికెళ్తున్నాడు. కొంప తీసి హర్ట్ అయ్యి మొన్నట్లాగా ఏం చెయ్యడు కదా. అరే చంటి, చంటి చంటి, చంటి ఆగు, ఆగు చంటి, ఆగు చంటి. ఆఖరా ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికో అక్కడికి. ఆవిడ గారికి కనబడనంత దూరంగా వెళ్ళిపోతాను, లేకపోతే చచ్చిపోతాను. రే ఆ మాట అనొద్దురా. మొన్న నువ్వు చేసిన దానికి గుండెల్లో దడ ఇంకా తగ్గలేదు. లేకపోతే ఎలా మాట్లాడుతుందో చూసావు కదా. ఎప్పుడు చూడు నన్ను వదినను పట్టుకొని లావు గురించే మాట్లాడుతుంది. లావుగా ఉన్నవాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకు బ్రతికే హక్కు లేదా? చంటి,
ఎవరో మనల్ని వేలెత్తి చూపించారని నిన్ను నువ్వు తగ్గించుకోవాల్సిన అవసరం లేదని ఎన్నోసార్లు చెప్పాను కదా. నువ్వు చెప్పినప్పుడు బాగానే అనిపిస్తుంది వదినా, ధైర్యంగానే ఉండాలనిపిస్తుంది. కానీ పదే పదే ఆవిడ నోటి వెంట ఆ మాట విన్నప్పుడల్లా నాకు ఈ బాధ వేస్తూనే ఉంటుంది వదినా. అరే ఎప్పుడు అనని వాళ్ళు ఆ మాట అంటే బాధపడాలి కానీ మీ అమ్మ ఎప్పుడు అనే మాటే కదరా. దానికెందుకు బాధపడతావు? దాని మాటలు ఎందుకు పట్టించుకుంటావు? ఎన్నిసార్లని ఓర్చుకోమంటావు నానమ్మా? కనకుండా ఉండాల్సిందని మాట్లాడుతుంది. అంత నేరం నేనేం చేశాను? ఆవిడేమంటుందో విన్నావా? స్లిమ్గా ఉండాలి, కడుపు కట్టుకొని ఉండాలి అంటుంది. అది నా వల్ల కాదు. అయినా ఆరోగ్యంగా లేనా? బానే ఉన్నాను కదా. సర్లే చంటి, వదిలేసి. వదిలేయడం కాదు వదినా, నేనేదో సరదాగా ఆవిడ హెర్బల్ ప్రొడక్ట్ గురించి వ్యాపారం స్టార్ట్ చేస్తానంటుంటే నేను ఓపెన్ చేస్తాను, నా హ్యాండ్ మంచిదని. దానికి ఆవిడ అంత సీరియస్ అయిపోవాల్సిన అవసరం ఏముంది? నిజంగా నాతో ఓపెన్ చేయడం ఆవిడకి ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండొచ్చు కదా. ఆవిడకి నచ్చిన వాళ్ళనే తెచ్చి ఓపెన్ చేయించుకోవచ్చు కదా. ఇంతలా మాట్లాడాలా? అలా మాట్లాడితే నేను బాధపడతానని తెలిసి కూడా మాట్లాడుతుందంటే నేనేమనుకోవాలి? నన్ను బాధ పెట్టాలి, నేను బాధపడాలనే కదా ఆవిడ ఉద్దేశం. నేను తన కొడుకుని అని చెప్పుకోవాలంటే బయట అవమానంగా ఫీల్ అవుతుందంట. నేననేవాడినే లేననుకో, ఇంకో కొడుకున్నాడని చెప్పుకోవాల్సిన అవసరం ఆవిడకు ఉండదు కదా. అవమానాలు ఉండవు కదా. ఒక్కడే కొడుకని చెప్పుకోవచ్చు. అందుకే పోతే అయిపోతుంది. అయ్యో చంటి, దయచేసి ఇలాంటి ఆలోచనలు నువ్వెప్పుడు చేయొద్దు. అయినా ఆవిడ పెట్టబోయే షాప్ని ఓపెనింగ్ చేయాల్సిన అవసరం నీకే ఉంది. లేదొదినా, నేనే చెయ్యాలి. నన్ను కాదన్నది కదా, నన్ను వద్దంటుంది కదా, అందుకే నేనే చెయ్యాలి. లేదంటే చావాలి అంతే. ఏదో ఒకటి తేలిపోవాలి. అది వద్దు అంటుంటే నువ్వే ఓపెన్ చేయాలంటే ఎలా కుదురుతుందిరా? నాకు అవన్నీ తెలియదు నానమ్మా. ఓపెన్ చేయాలి అంతే. నువ్వే ఓపెన్ చేద్దు కంచంటి. ఏంటోది నన్ను అంటుంది? చెప్తున్నాను కదా, అత్తయ్య గారు పెట్టబోయే కొత్త బిజినెస్ నీ చేతుల మీదుగానే ఓపెన్ అయ్యేలాగా నేను చేస్తాను. నిజంగానా? ఒట్టు?